రియాక్టింగ్ టు బార్బల్ అన్న పిచ్ మీటింగ్ అన్న పిచ్ మీటింగ్ కాదు ప్రిడిక్షన్ ఏదో పెడ్డీ మీద చూద్దాం మంచిగా ఉంటుందో లేదో. నేను కూడా వీడియో చూడలేదు. గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. యో గేమ్ చేంజర్ వచ్చిందండి. ఫస్ట్ సెకండ్ లోనే గేమ్ చేంజరా. విజ్ఞాన ప్రదర్శనలో అదే పెద్ది ట్రైలర్ రివ్యూ. నీకు బాగా గౌరవజనం పెరిగింది గోవర్ధన. చూస్తున్నా ఈ గేమ్ చేంజర్ రీసెంట్గా 1 million హిట్ అయింది. సో ఆ ఎక్సైట్మెంట్ అలా చెప్పాను అంతే. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో అసలు ఏంట్రా ఏం జరుగుతుందిరా, రన్నింగ్ అంటావు, రెస్లింగ్ అంటావు, క్రికెట్ అంటావు, చికిరి అంటావు, రైరై అంటావు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే వాడిని గురు. ఇప్పుడు క్రికెట్ నార్మల్గా అందరూ ఆడతారు. నీకు ఆడడం రాలేదని అందరిని ఆడకు. అంటే ఒక నేషనల్ లెవెల్లో కాకపోయినా విలేజ్ లెవెల్ ఈ లెవెల్ ఆడేయగలరు. రెజ్లింగ్ అంటే ఎలానో కొడతాడు అందరిని. కుస్తీలు ఆడతాడు, నువ్వు నేను కొట్టం, కానీ ఆయన కుస్తీ ఆడతాడు కాబట్టి రెజ్లింగ్ ఈజీ. రన్నింగ్ అంటావా, ఒక 2 నెలలు 3 నెలలు ప్రాక్టీస్ చేస్తాడు, వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు దీనికి ఎంత అంటే ఒక్క స్పోర్ట్స్ మీద వెళ్ళాలా, ఇంకో స్పోర్ట్స్ మీద వెళ్ళకూడదా? ఇది 2-3 స్పోర్ట్స్ ఆడకూడదా? బోల్డ్ మంది ఆడిన వాళ్ళు ఉన్నారు. అయితే స్వీడన్ వాళ్ళు ఒలింపిక్స్ బోల్డ్ మంది ఆడతారు. అలా ఒకరే హై జంప్ లాంగ్ జంప్ అన్నీ ఆడేస్తారు. ఏంది చూడు, నువ్వు యూఎస్ఏలో ఉంటావు, ఒలింపిక్స్ అవి చూడవా? మొత్తాన్ని దత్తత తీసుకున్నా. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏంట్రా నువ్వు ఏదో అలా వచ్చి వెళ్ళిపోతున్నా సినిమాలో అంటారు, రాజశేఖర్ గారి సినిమాలో మెరుపుతీగా అలా వచ్చరా అన్నట్టు అలా వస్తున్నావు, వీడియోలు చేస్తున్నా వెళ్ళిపోతున్నా అంటే ఏం లేదండి. ఇంకా ముసుగు గుద్దులాట వై ఫైటింగ్ ఇన్ ద ముసుగు అని చెప్పి ఏం లేదు, సంథింగ్ పర్సనల్, సంథింగ్ నైస్. బెస్ట్ ఆఫ్ లక్ అన్యా, థ్యాంక్స్, హ్యాపీ టు నీ కోసం నేను ఏం చేస్తాను మై లైఫ్ అంతే. రేపు నీ పెళ్ళి ఎలా అయిందిరా? మూవింగ్ ఆన్. ఇప్పటి నుంచి గ్యాప్ రాదు, మొన్న దాకా వచ్చిన గ్యాప్, ఇంకా గ్యాప్ రాదు, మొదలు పెడదాం. ఏంట్రా నీకేమనిపించింది ఈ సినిమా ట్రైలర్ అనాలిసిస్ వాట్ ఎవర్ అనుకుంటే సింపుల్గా కూడా చెప్తానండి. సినిమాకు ట్రైలర్ బేసిక్ 2 అజంప్షన్స్ ఉంటాయి. ఏంట్రా అంటే, ఒకటి జనాల్లో ఎక్సైట్మెంట్ పెంచాలి, లేనోడికి కూడా తెలియాలి. సో అందుకోసమే ట్రైలర్. సో బెస్ట్ ఎలిమెంట్స్ అన్ని పెడతారు. ట్రైలర్ అసలు ద బెస్ట్ వర్షన్ ఆఫ్ ద ఫిల్మ్లా ఉండాలి. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మళ్ళీ ఏంట్రా అంటే, ఒకటి ట్రైలర్ కట్ చాలా దారుణంగా చేశారు, ఎందుకు అంటే మనకు తెలియదు, జస్ట్ అదొక అజంప్షన్ అంత, అదొక పాసిబిలిటీ. రెండోది ఏంట్రా అంటే మీకు తెలుసు అక్కడ ఏం లేకపోతే ఇక్కడ చేయడానికి ఏమి ఉండదు. అలా ఎందుకు అనుకుంటావు నువ్వు? ట్రైలర్ కట్లో అన్నీ చూపించేశారా అంటే స్టోరీ చెప్పారు కాబట్టి, కానీ హై మూమెంట్స్ ఇవ్వలేదు. సేమ్ లైక్ రాజమౌళి గారు హై మూమెంట్స్, సుకుమార్ గారి లాగా హై మూమెంట్స్ ఇవ్వరు. ఇక్కడ ఎలా చేశారు అన్నీ ఎలా అనేసుకుంటావు నువ్వు? ట్విస్ట్లు కూడా బోల్డ్ ఉండొచ్చేమో. సో ఐమ్ బీయింగ్ వెరీ బ్లంట్. సో ఇంత పెద్ద సినిమా ఇంత చేసినప్పుడు ట్రైలర్ కూడా అదే పెట్టుంటారు. అది అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నా. చూద్దాం సినిమా వచ్చాక మళ్ళీ అగైన్ థింగ్స్ కెన్ చేంజ్. మనం ఇప్పుడు మనకు తెలిసిన దాని గురించే మాట్లాడగలుగుతాం. ట్రైలర్ బట్టి సినిమా ఎలా ఉంది అని గెస్ట్ చేయాలి అంటే నాకైతే కొంచెం కష్టం అన్నట్టే అనిపిస్తుంది. అంటే కష్టంగా నాకైతే హైప్ లేదు. దట్ ఈస్ ద రైట్ వర్డ్. ఎందుకంటే నాకు ఉంటే ఇంత హైప్, దాన్ని కూడా పిసికి నలిపి పక్కన పడేశారు. ఇంతే ఎందుకుందిరా నీకు, ఏం మాట్లాడుతున్నారో ఆఫ్టర్ RRR అది ఇది అంటే, RRR తర్వాత హీరో అయి ఉండొచ్చు, కానీ డైరెక్టర్ ఉప్పిన తర్వాత నాకు ఉప్పిన అస్సలు ఎక్కలేదు. నా పిచ్ మీటింగ్ కూడా ఉంటే తెలియదు చూడండి. యో ఉప్పిన బాగుంటుంది, క్లైమాక్స్ తప్ప అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకు నచ్చలేదు నీకు? ఏమో మాకు తెలీదు, నీకు తెలుగు మూవీస్ అన్నీ నచ్చవు. అండ్ రైరే రారా కొన్ని బిట్స్ అండ్ పీసెస్ బాగున్నాయి, కానీ ఈ సాంగ్స్, దీని తర్వాత ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది. ఈ 3 చూస్తుంటే కట్టుపడిన సాంగ్లు మినిమం 3-4 ఉండుంటాయి. అది చాలా టెంప్లెట్ అయిపోతుంది. 2026 తెల్లబడిపోయింది మొత్తం. నాకు ఏమైనా మారిందా గురు? నీకు అర్థమవుతుందా? నీకు సినిమా ఇండస్ట్రీ పైన ప్రొడక్షన్ హౌస్లు బతుకుతారు. ఇక్కడ శ్రేయస్ మీడియా మొన్న వదిలారా 4 ఈవెంట్లు చేశారా, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అవి వదులు బతుకుతారు. సాంగ్లు ఆడియో రిలీజ్లు చేసుకుంటారు, ప్లస్ యూట్యూబ్లో సాంగ్స్ వదులుకుంటారు. వాళ్ళకి డబ్బులు కావాలి కదా, అది ఎంటర్టైన్మెంట్ కోసం కావాలి. పోనీ ఎక్కడైనా డ్యాన్స్ చేయాలంటే కావాలి. సాంగ్స్ ఖచ్చితంగా ఉండాలన్నా. ఏం మాట్లాడుతున్నావు? అది పెద్ద బిజినెస్ సాంగ్స్ అనేది. స్పాటిఫైలో వాడతారు. ఏంటి ఇది అంటే మనం మారుతున్నాం కానీ సినిమాలు అయితే మారట్లేదండి. హీరోకు ఇంట్రో షార్ట్ ఏదో ఉంటుంది, దాని తర్వాత రైరే రారా ఉంటుంది, హీరోయిన్ చూస్తాడు, చికిరి ఉంటుంది, మధ్యలో ఇంకేదో జరిగిద్ది, ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఎన్ని రిపీటులు రా. ఇప్పుడే చెప్తున్నా, ఇదైతే మారుద్దా మీరు చెప్పండి, చూద్దాం. సినిమా వచ్చాక మళ్ళీ చూద్దాం. ఈ సాంగ్లన్నీ లాస్ట్లో పెడతారు, సినిమా మొత్తం ఫ్లోలో వెళ్ళిపోద్ది, ఒక ఎమోషన్లో వెళ్ళిపోద్ది. సో నాకు ఎక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే, ఇది ఏదైనా మసాలా రేసు గుర్ర సినిమానా అంటే కాదు. జనాలు, ఇట్స్ ఎన్ ఎమోషన్. వాళ్ళ బాధ, రైలు పట్టాలు దాటుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎవరు వారిని పట్టించుకోవట్లేదు, కానీ ఐటమ్ సాంగ్ వేయాలి మధ్యలో మనం.
రైలరారా ఉండాలి, మళ్ళీ ఇది ఒకటి ఉండాలి. అదే చెప్తున్నా కదా, ఎమోషన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చేసేసి ఒక సినిమాను మన మీద వదిలేస్తే ఎలా అండి? మళ్ళీ ఫస్ట్ నుంచి చూస్తుంటే ఆ డబ్బింగ్ అండి, దెర్ ఇస్ డబ్బింగ్ మంచి వాళ్ళని పెట్టండి, లాంగ్వేజ్ కొంచెం మంచి పెట్టండి. అరే ఏం అర్థం చేసి అవ్వట్లేదు, పాజ్ చేసి అని కొంచెం. ఐ హేట్ ది బొమ్మన్ ఇరానీ గారి డబ్బింగ్, నిజంగా బోస్ట్ డబ్బింగ్ బొమ్మన్ ఇరానీది. పాజ్ చేసి అని కొంచెం చినాల్సి వస్తుంది. అదేదో ఉంటుంది ఆట, ప్లే ఏదైనా ప్లేయర్ అదైనా ఎవడన్నా అట్లా మాట్లాడతాడా? ప్లే అనేది అసలు ఎవడన్నా ఆ పదంలో వాడతాడా? ఆ ప్లే ఎంత బాగా ప్లే ఉంది అది అని నా నోటికి కూడా రాట్లా, ట్రై చేసినా ఫోర్స్ఫుల్లీ పెట్టినా రాట్లా ఆ పదం నోటికి. ఆ ప్లే ఎంత ప్లే చేశాడ్రా వాడు అంటాడు వాడన్నా. ఇది ఏంటంటే డిట్టో తెలుగుని తీసి డబ్బింగ్ చేసి దొబ్బినట్టుంది. ఆట ఏదైనా ఆటగాడు వాడే, ఇది వాడతారు ఆటగాడని. బట్ ఓకే, సో ఆటని డైరెక్ట్గా ప్లేయర్ అని మార్చేశారు. ఆ పలకడం సరిగా పలకరు. ఆ డబ్బింగ్ ఎవరైతే చెప్పారో ప్లీజ్ డబ్బింగ్ అయితే మార్చండి, సగం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకేదో అథ్లీట్ అని అరుస్తాడు బొమ్మని రాని, ఏమరుస్తున్నాడు రా పాజు ప్లే అంటే అర్థం కావట్లేదు. 2 సార్లు చేసినా కూడా సబ్ టైటిల్స్ పెడితే క్లారిటీ వచ్చింది. సో ఇంత నాకైతే బొమ్మన్ ఇరానీది నచ్చలేదు. నాకు అర్థమైపోయిందిరా, వీడికి సినిమా అంటే నచ్చదు, నాకు అర్థమైపోయింది. ఎలా అయినా రివ్యూ కూడా ఖచ్చితంగా చెప్తాను, మూవీ బాగున్నా హేట్ రివ్యూ ఇవ్వకపోతే, నెగిటివ్ రివ్యూ ఇవ్వకపోతే నన్ను అడగండి. నేను మహేశ్వర్ ఫ్యాను, నేను చూస్తాను, హేట్ చేయను. కానీ దిస్ బార్బెల్గా హేట్స్ ఎవ్రీ మూవీ, ఎవ్రీ టీఎఫ్ఐ మూవీ. సీతారామం కూడా నచ్చలేదని అతడు బోరింగ్ అని ఏమనంటే రివ్యూలు బెటర్ చూడడం మానేడే. సారీ, నేను ఫుల్ వీడియో కూడా చూడలేదు, ఎందుకంటే ఇది మొత్తం ర్యాంట్లా ఉంది. ర్యాంట్ అంటే ఫుల్ ట్రోల్ వేసుకున్నట్టు రుద్దుతున్నాడు అలాగా. సారీ.